ముఖ్యంగా మీరు నాకు ఎన్నో కరెక్షన్స్ చేశారు. ఇందాక మీరు అంటున్నట్లుగా ఈ రోజున ఈ యొక్క మనం వెళ్ళే ఈ స్పీడ్ యుగంలో మనకి ఎన్నో మానసిక రుగ్మతలు లోనైపోతుంటాం. అది బాడీకే కాదు, మనసు కూడా రోగం వస్తుందని మీరు అన్న మాట అది అక్షర సత్యం. మనల్ని నిర్వీర్యం చేస్తుంది. ఒక్కోసారి లేవగానే అన్నీ బాగున్నాయి కదా, సినిమా సూపర్ హిట్ అయింది, ఇంట్లో బాగున్నారు, డబ్బులు బాగున్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ దండిగా ఉంది, ఏదో తెలియని ఒక న్యూనతా భావం, తెలియని ఒక లోన్లీనెస్. ఎందుకంటే చెప్పలేవు. అది ప్రతి ఒక్కడు ఏదోలే అని మర్చిపోయి వెళ్తుంటారు. కానీ మీలాంటి వాళ్ళు సంప్రదిస్తే కనుక దానికి అత్యద్భుతమైన చిన్న చిట్కాలతోటో చిన్న చిన్న మాత్రలతో మీరు దాన్ని మాయం చేయగలరు. అది మీలాంటి వాళ్ళ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది గుర్తించి అందరూ ఉపయోగించుకుంటే కనుక అది అందరికి ఉపయోగపడుతుంది, అందరి జీవితాలకి అది మెరుగవుతుంది. ఆ రకంగా మీకు ఈ రోజున సన్మానం చేయటం, మీలాంటి వాళ్ళు గుర్తించి మా వైఎల్పి గారు ఈ స్టేజ్ మీద మీకు సన్మానించే అవకాశం అందరికి ఇవ్వటం మా అదృష్టం. థ్యాంక్ యూ సార్. అలాగే మా విజేంద్ర మా రాధాకృష్ణరాజు గారు ఉన్నారు. ఆయన వచ్చేసరికి ముందు చాలా ఇన్విటేషన్ చూడగానే షాక్ అయ్యాను. రాధాకృష్ణ గారు, మా రాధాకృష్ణ గారు అన్నాను. తెలుసా అన్నారు. తెలియటండి, చాలా బాగా తెలుసు. ఆయన నా సినిమాలు బిగిన్ నుంచి కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎప్పుడు మేము బెంగళూరు వచ్చినా సరే మీరు రిసీవ్ చేసుకుంటుండేవాళ్ళు. అలాంటి మీరు ఈ మధ్య సంవత్సరాల్లో కొంచెం దూరం అయ్యాం. అండ్ సరే ఆ రకంగా ఎన్నో సినిమాలు బిగినించి నన్ను నా సినిమాల్ని కర్ణాటకకి పరిచయం చేసి కర్ణాటకలో డిస్ట్రిబ్యూట్ చేసి నా ఇమేజ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత కర్ణాటకలో నా ఇమేజ్ అంత పెరిగింది. రాజ్కుమార్ గారు లాంటి ఆయన నన్ను పిలిచి, ఏమయ్యా మీ సినిమా హుబ్లీలో ఇంత అత్యద్భుతంగా ఆడుతుంది, హుబ్లీ అనేది హార్డ్ కోర్ కర్ణాటక బెల్ట్, అలాంటి హుబ్లీలో నీ సినిమా దొంగమూడు మన ఘరణ మూడు ఇవే ఆడుతున్నాయి, రికార్డ్ బ్రేక్ చేసి అంటే కనుక అది చాలా గ్రేట్ అంటూ మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు మా కన్నడిగులు అంటుంటే కనుక దానికి అవకాశం ఇచ్చింది, దానికి నాంది పలికింది మీరు రాధాకృష్ణరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మేము రావటం, మీరు కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇక మన నెల్సన్ గారా, విల్సన్ సుధాకర్. సో విల్సన్ సుధాకర్ గారు కూడా కలిసాను. ఆయనతో కూడా నాకు పరిచయం ఉందన్న విషయం ఆయన చెప్పేంత నాకు తెలియలేదు. అలాంటి పర్యాటక నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పర్యాటన శాఖకు సంబంధించినటువంటి ఇది ఆయనకి పర్యాటనకి సంబంధం ఉంది. అలాంటి వారికి సన్మానం జరగటం ఉంది, చాలా సంతోషం. ఇలా ప్రతి ఒక్కరికి గుర్తించారు. మరీ ముఖ్యంగా నాకు చాలా సంతోషం అనిపించింది, రామారావు గారి దగ్గర ఒక లాయల్టీ తోటి పనిచేసేటువంటి వారి డ్రైవర్ని, మన సెక్యూరిటీని వారిని పిలిచి పిఏ గారిని పిలిచి సన్మానించడం అనేది చాలా అత్యద్భుతం. అలాంటి వారిని చేయటం అన్నది, అలాంటి వాళ్ళు గుర్తించడం అన్నది ఈ రోజున మన సంస్కారవంతులైనటువంటి వైఎల్పి గారిది. ఇది అయిన తర్వాత ఇక్కడ నాకు కంక్లూడ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు పరిచయమైనటువంటి మరొక పెద్దలు, ఆయన జస్టిస్ ఆకుల శేషసాయి గారు. ఆయన ఇప్పుడే పరిచయం అయ్యారు. ఆయన సౌమ్యత, ఆయన సున్నితత్వం, ఆయనతో మాట్లాడిన ఇది చూస్తే చాలా నాజుగ్గా చక్కగా మాట్లాడతారు, చాలా అనుకున్నాను. కానీ స్టేజ్ మీద ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే డైనమైట్ లాగా మాట్లాడుతుంటే ఆయన వావ్ అనిపించింది. అండ్ ఆయన మాట్లాడిన ప్రతి మాట అక్షర సత్యం. అలాంటి వారితో నాకు పరిచయ భాగ్యం కల్పించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ యంగ్ అండ్ డైనమిక్ ఫ్యూచర్లో మంచి అన్ని రకాలుగాను గొప్ప రాజకీయ నాయకుడు అవడానికి యంగ్స్టర్స్ రావాలి, కొత్త బ్లడ్ ఇన్ఫ్యూజ్ అవ్వాలి. అప్పుడే మన రాజకీయ వ్యవస్థ అనేది చాలా మంచి దారి అంటే వెళ్తుంది. అలాంటిది ఎలా కనిపెట్టు నీ గురించి చెప్తానని ఐ లవ్ యూ కృష్ణుడు. సో శ్రీకృష్ణదేవరాయలు మాకందరికీ ఎప్పటి నుంచో ఆరాధించేటటువంటి చరిత్ర ఉన్నటువంటి మహాచక్రవర్తి. ఆ పేరు పెట్టుకున్న మన లావు రత్నం గారి అబ్బాయి, రత్తయ్య గారి అబ్బాయి లావు శ్రీకృష్ణదేవరాయలు మంచి భవిష్యత్తు ఉండాలి. అండ్ తను అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడే మాటలు కానివ్వండి, తను తీసుకునే ఇష్యూస్ మీద ఆయన ఫైట్ చేయడం కానివ్వండి, ఆయన వాగ్దాటి కానివ్వండి, ఇంగ్లీష్ అవన్నీ తెలుగు కానీ ఇలాంటి డైనమిక్ రాజకీయ నాయకులు రావాలి, ఇలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ రావాలి. వీళ్ళకి నిజమైనటువంటి ఏంటంటే
ప్రజాసేవ చెయ్యాలి అనే ఒక కాంక్ష తప్ప నాన్నగారు సంపాదించిన సంపాదన చాలు, కొత్తగా సంపాదించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ ధ్యాస ఉండదు. ఓన్లీ ధ్యాస అంటే అభిమానం సంపాదించుకొని మనం రాజకీయంగా ఈ ఏదో ఇది చేసాం, మనం ఈ అభివృద్ధిలో మనం పాలు పంచుకున్నాం, మనం భాగస్వాములం, నా వలన ఈ అభివృద్ధి జరిగింది అనేటటువంటి పేరు కోసం వాళ్ళు పరితపిస్తారు, దానికోసం అహింస చేస్తారు. నాకు అనిపించింది. అండ్ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఎండీవర్స్. ఎక్సర్సైజ్ చేయండి, బాగా చేస్తారు. థ్యాంక్ యూ. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలు వైఎల్పి గారికి, శ్రీమతి వైఎల్పి గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్.